In the first annual meeting of the CPI, there were 1,600 delegates drawn from all parts of the country, and communism was, spreading like wildfire. అదే సమయానికి సోషలిస్ట్ ఆలోచన యూరప్ నుంచి వచ్చింది. సోషలిస్ట్ ఆలోచన సమానత్వము అనేటటువంటి పునాది చాలా ఆకర్షణీయమైనటువంటి పునాదితో ప్రారంభమైంది మన దేశంలో. రామ్ మనోహర్ లోహియా, ఆచార్య నరేంద్ర దేవ్, జయప్రకాష్ నారాయణ్, ఆఖరికి జవహర్లాల్ నెహ్రూ. They were inspired by this ideology. It was an attractive ideology, a successful ideology elsewhere. And Indian youth were getting, they were latching on to this idea. సరిగ్గా అదే సమయంలో మూడవ ఆలోచన విధానం ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ ప్రారంభమైనప్పుడు నాగపూర్లోని మొహితేవాడలో ఒక భూతాల గృహం ఉండి, ఆ భూతాల గృహం వైపు ఎవరూ వెళ్ళకపోతే మేము ఆ భూతాలం అని చెప్పి వెళ్ళి కుర్రవాడు దాన్ని క్లీన్ చేసి అక్కడ ఆడుకోవడం మొదలుపెట్టారు. దిస్ ఈజ్ ఆర్ఎస్ఎస్. 6-7 పిల్లలతో పాటు ఆడేందుకు ఒక డాక్టర్ గారు, ఆయనకు పని పాట లేదు, ఇంజక్షన్లు సూదులు ఏమి ఇవ్వనటువంటి డాక్టర్ గారు ఉన్నారు. దట్ ఈస్ హౌ ఆర్ఎస్ఎస్ వాజ్ స్టార్టెడ్. కాబట్టి 1929 నాటికి కమ్యూనిజం అండ్ సోషలిజం బికేమ్ ది క్రీడో ఆఫ్ ది యూత్ ఆఫ్ దిస్ కంట్రీ. పీపుల్ స్టార్టెడ్ lapping up that ideology, latching on to that bandwagon of socialism and communism. కాంగ్రెస్ వాజ్ దానికి ఆ రోజుల్లో ఈ దేశానికి దిక్కుమొక్కు కాంగ్రెస్ పార్టీ. మహాత్మా గాంధీ వంటి నాయకులు, అద్భుతమైనటువంటి కరిస్మాటిక్ లీడర్స్ వర్ దేర్ ఫర్ ది కాంగ్రెస్ పార్టీ. అండ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ వాజ్ అట్రాక్టివ్. రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి అద్భుతమైనటువంటి ఐడియాలజీ కనపడలేదు, ఆకర్షణీయమైనటువంటి నాయకత్వం లేదు. డాక్టర్ హెడ్గేవార్, హూ వాజ్ డాక్టర్ హెడ్గేవార్? నోబడీ న్యూ. ఆయన డాక్టర్ అయి ఉండవచ్చును, అనేక మంది డాక్టర్లలో ఆయన ఒకరు. కాంగ్రెస్ పార్టీలో ఆయన నాగపూర్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి దాని యొక్క ఆహ్వాన కమిటీలో వాలంటీర్స్ బాడీకి హీ వాజ్ ద కన్వీనర్. ఓకే, బట్ దేర్ వర్ మెనీ కన్వీనర్స్ అండ్ దేర్ వర్ మెనీ మోర్ లీడర్స్. సో లీడర్ తెలియదు, సంస్థలో పనిచేసే వాళ్ళు పిల్లలు. And opposing it were 3 great ideologies. Congress ideology, which is a political ideology, which was trying to bring independence for the country. There was communist ideology, which talked about equality, rule of the proletariat, and there was socialist ideology. అద్భుతమైనటువంటి నాయకులు మూడిటికి ఉన్నారు. ఒక మార్క్స్, లెనిన్, ఎంగెల్స్, ఫ్రెడ్, వీళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉండేవాళ్ళు. ఆర్ఎస్ఎస్కి ఎవరున్నారు? ఎవరూ లేరు. తమాషా అది. వెన్ ఇట్ బిగాన్, జైలులో కృష్ణుడు ఉన్నట్టుగా ఆర్ఎస్ఎస్ పుట్టిందండి. ఎవరికి కూడా తెలియదు. తర్వాత ఆర్ఎస్ఎస్ పెరిగింది. ఎలా పెరిగింది? ఇట్ డిడ్ నాట్ గ్రో బికాస్ ఆఫ్ గ్రేట్ స్పీచెస్, ఇట్ డిడ్ నాట్ గ్రో బికాస్ ఆఫ్ గ్రేట్ లీడర్స్. డాక్టర్ హెడ్గేవార్ 9th పాస్ అయినటువంటి పిల్లవాళ్ళని పిలిచి, ఒరే వెళ్ళండిరా మీరు కాలేజీలో చదవడం కోసము, నీ ఇంట్లో, నీ నాగపూర్లో, నీ మొహితేవాడలో, నాగావళి నది పక్కన కాదు నువ్వు చదవలసింది, విజయవాడకి వెళ్ళి చదువు అని పంపించాడు. విజయవాడకి దత్తాత్రేయ దండోపంత బందిష్టే అనేటటువంటి వ్యక్తి మూటా ముల్లే సర్దుకుని విజయవాడకు వచ్చి, భాష తెలియదు, ప్రాంతం తెలియదు, ఏమీ తెలియదు ఆ వ్యక్తి విజయవాడకు వచ్చి అక్కడ ఒక అద్దె ఇల్లు తీసుకుని స్కూల్లో అడ్మిషన్ తీసుకుని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరాడు. ఆ రోజుల్లో పియూసీ అనేవాళ్ళు. ఒక దేశపాండే గారు నెల్లూరుకు వచ్చారు, ఒక యాడ్వాల్కర్జీ తిరుపతికి వచ్చారు, ఇంకొకరు ఇంకొక చోటకు వచ్చారు, కాకినాడకి ఇంకొకరు వచ్చారు, బాలాజీ నరహరి, పార్కీ గారు వచ్చారు. ఈ రకంగా వాళ్ళు 9th 10th పాస్ అయినటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ నాయకుడు ఒకడు ఉండేవాడు. ఆయన పేరు దాదారావు పరమార్థ్. ఇక్కడున్న తరంలో ఎవరైనా దాదారావు పరమార్థ్ గురించి తెలిసిన వాళ్ళు బహుశా ఒక్కళ్ళు ఉండరు. దాదారావు పరమార్థ్ గారికి ఒక డిగ్రీ ఉండేది. ఆ డిగ్రీ పేరు MABF. ఆయన ఎక్కడికన్నా వెళితే ఎవరు మీరంటే, నా పేరు దాదారావు పరమార్థ్, ఆయన MABF అనేవాడు. MABF అంటే ఏంటి? మెట్రిక్ అపియర్డ్ బట్ ఫెయిల్డ్.
కానీ దాదారావు పరమార్థ్ ఒకసారి మాట్లాడటం మొదలు పెడితే ఒక నిప్పు రవ్వలు ఎగిసేటటువంటి యజ్ఞాగ్ని జ్వాలలా ఉండేది. ఇంగ్లీష్లో ఆయన మాట్లాడుతుంటే పరమార్థజీ మీ మాట వినాలని చెప్పి ఆయన అస్సాంకి వచ్చాడు పని, ఆంధ్రప్రదేశ్లో పని ఆయన ప్రారంభించారు, తమిళనాడులో పనిని దాదారావు పరమార్థ్ ప్రారంభించారు. దాదారావు పరమార్థ్ అస్సాంలో వచ్చి ఆయన షిలాంగ్లో స్పీచ్ ఇచ్చారని తెలుసుకున్న వాళ్ళు, మీరు వారానికి ఒక రోజు గువాహటిలో స్పీచ్ ఇవ్వాలి, వారానికి ఒక రోజు షిలాంగ్లో స్పీచ్ ఇవ్వాలి. దట్ వాజ్ ది ప్రిస్టీన్ ఐడియాలజికల్ ప్యూరిటీ. ఇట్ వాజ్ ది ఐడియాలజికల్ ప్యూరిటీ అండ్ ద కమిట్మెంట్ దట్ డాక్టర్ హెడ్గేవార్ has inculcated that drove them. ఒక ఆయన వచ్చాడు, ఆయన భావురావు దేవరస్ గారు, ఆయన బనారస్ హిందూ యూనివర్సిటీలో కాలేజీలో చదవడానికి వచ్చారు. ఇంకొకరు వచ్చారు, అహ్మదాబాద్కు వచ్చారు, పంజాబ్కి వచ్చారు, లాహోర్కి వచ్చారు. మాధవరావు మూల్యే వెంట్ టు లాహోర్ యాజ్ అ ప్రచారక్. వీళ్ళందరూ 9th 10th ఇంటర్మీడియట్ పీపుల్ అండి. దే వర్ పిటెడ్ అగేన్స్ట్ ద బిగ్గెస్ట్ పర్సనాలిటీస్ ఆఫ్ దట్ ఎరా. చదువు లేదు, పెద్ద అధ్యయనం లేదు, లీడర్ లేదు, డబ్బు లేదు, టీ కాచుకోవడానికి రూపాయి నోట్లను తగలబెట్టి టీ చేసుకునేంత ధనము లేదు వాళ్ళకి. వాళ్ళింట్లో తింటూ వీళ్ళింట్లో తింటూ, పెట్టిన రోజు తినడము, లేని రోజు పడుకోవడము, పస్తు పడుకోవడము, బట్ సంఘాన్ని వదలకపోవడము. దిస్ వాజ్ ద రీజన్ ఫర్ ఆర్ఎస్ఎస్ గ్రోత్. మిత్రులారా, 1950 కొంత మనము ఈ ఐడియాలజీస్ అన్నీ ఈరోజు మనం కనుక 100 సంవత్సరాల తర్వాత చూసినట్లయితే కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఎక్కడుంది? ఈరోజు యువత కమ్యూనిస్ట్ ఐడియాలజీని తిరస్కరించింది. దే మే బీ లెఫ్ట్, దే మే బీ లిబరల్, బట్ దే ఆర్ నో లాంగర్ కమ్యూనిస్ట్స్. దే మే టాక్ అబౌట్ వోకిజం, బట్ కల్చరల్ మార్క్సిజం ఆఫ్ అంటోనియో గ్రామ్స్కీ గురించి మాట్లాడవచ్చును, కానీ ఆచరణలో దే ఆర్ నో లాంగర్ కమ్యూనిస్ట్స్. అమెరికా కార్లలో తిరుగుతూ అత్యంత వైభవంగా బ్రతుకుతూ కమ్యూనిజాన్ని కేవలం ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించేందుకు వాళ్ళు స్వీకరించారు. సోషలిజం ఎక్కడుంది? కేవలము భారత రాజ్యాంగంలో ఒక పదంగా మిగిలింది. ఇండియా హ్యాస్ రిజెక్టెడ్ సోషలిజం. ద వరల్డ్ హ్యాస్ రిజెక్టెడ్ సోషలిజం ఫర్ దట్ మ్యాటర్.